హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి మీడియా. సోషల్ మీడియాలో బాగా రచ్చరచ్చ అవుతున్న విషయం ఏదైనా ఉందంటే ఒక 3 డేస్ నుంచి బీజేపీలో ఉన్న ఏదైతే అగ్రనాయకులని పిలువబడుతున్నారో బండి సంజయ్ యాజ్ వెల్ యాజ్ ఈటెల రాజేందర్ వీళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటూ ఉంది, నాశనం అయిపోయేటట్టుంది. అంత ఆరని మంటల్లాగా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంది. సో వీళ్ళు జరుగుతున్న విషయం ఏంటంటే, నేను చెప్పాడు ఎవరు ఈటెల రాజేందర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి హుజూరాబాద్లో నేను స్ట్రీట్ ఫైటర్ని కాదు స్ట్రైట్ ఫైటర్ని అని చెప్పేసి కొన్ని బయటికి తను ఏదైతే అనుకుంటున్నాడో అది బయటికి చెప్పాడు. సో మరి అది ఏంటి అనే విషయాలు ఈరోజు చూద్దాం. యాక్చువల్గా బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బండి సంజయ్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీలో. అలాగే ఈటెల రాజేంద్ర గారి పొలిటికల్ నేపథ్యం చూస్తే ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చాడు. ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఈయనకు కూడా ఫాలోవర్స్ అదే రీతిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పచ్చగడ్డేస్తే బొగ్గు అనే విధంగా ఉంది. ఈయనకి బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి బండి సంజయ్ వీళ్ళిద్దరికి ఎవరికి పొసగట్లేదు పార్టీలో. సో అంతర్గత కుమ్ములాట్లాగా ఏర్పడుతూ వచ్చింది. సో ప్రజెంట్ దానికి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, రీసెంట్గా హుజూరాబాద్లో ఉన్న చాలామంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఈటెల రాజేందర్ దగ్గరకు వచ్చి చెప్పుకున్నది ఏంటంటే, మాకు పార్టీలో మమ్మల్ని గుర్తించట్లేదు, ఏది ఉన్నా కానీ మాకు చెప్పట్లేదు, ఏది కూడా ఎందులో కూడా మాకు వాళ్ళు మమ్మల్ని కలుపుకొని వెళ్ళట్లేదు ఈ బండి సంజయ్ వర్గం ఎవరైతే ఉన్నారో అని చెప్పేసి ఈయనకి కంప్లైంట్ చేసినప్పుడు ఈయన ఆల్రెడీ ఈయన హుజూరాబాద్లో ఒక ప్రెస్ ట్రిప్ చేశాడనమాట. మాకు ఎవరైతే ఉన్నారో ఇక్కడ హుజూరాబాద్ ఏరియా మొత్తం కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రెసిడెంట్లు మా వాళ్ళకే ఇవ్వాలా, ఇక్కడ వర్గపోరిగా నడిస్తే మాకు మేమే పోటీ చేసి గెలుస్తామని చెప్పేసి తను ప్రెస్కి బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం నిన్న కాక మొన్న ఆయన బండి సంజయ్ ఏం చెప్పాడంటే, మాకు అంతర్గత కుమ్ములాట ఏం లేదు, బండి సంజయ్ వర్గం అని ఈటెల రాజేంద్ర వర్గం అని వర్గం అని ఏం లేదు, మేమందరం కూడా మోడీ వర్గం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. కానీ వీళ్ళకి అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయి. ఎప్పుడైతే మొన్న ఎలక్షన్స్లో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నాడో, రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తప్పించడానికి ఈటెల రాజేందర్ పరోక్షంగా కారకుడు అని చెప్పేసి తన మీద కక్ష పెంచుకొని ఈ విధంగా వర్గపోరుకి వీళ్ళు దారి తీయడం జరిగింది. సో ఈ వర్గపోరు మీద మరి ఈ బీజేపీ అధిష్టానం ఆల్రెడీ చెప్పింది, ఈ ఈటెల బండి సంజయ్ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వీటి మీద ఎవరు చర్చించొద్దు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ఒక నోటీస్ జారీ చేశారు పార్టీ మొత్తానికి. సో ఈ వర్గపోరు ఎక్కడ వరకు వెళ్తుంది నాకు తెలిసి అయితే ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు ఈటెల రాజేందర్.